హలో నమస్తే నేను వాణి. వెల్కమ్ టు శ్రీవాణి అమ్మ క్రియేషన్స్. ఈరోజు ఫ్యామిలీ అందరం కలిసి బయటికి వెళ్ళాం. చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి టైం స్పెండ్ చేశాం. ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లోనే ఉంటే బోర్ అనిపించింది, అందుకే ప్లాన్ చేశాం. ఇంట్లోనే టేస్టీగా చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేసుకున్నాం. మా ఇంటికి దగ్గరలో ఉన్న పొలంలోకి వెళ్ళాం. అమ్మ నాన్న కూడా వచ్చారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. మీరు కూడా పేరెంట్స్తో టైం స్పెండ్ చేశారా? కామెంట్స్లో చెప్పండి. ఉదయం 11 గంటలకు బయలుదేరాం. దారిలో పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. బయట వెదర్ చాలా బాగుంది. ఎండ లేదు, చల్లటి గాలి. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. నేను కాసేపు కూర్చొని ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేశాను. అమ్మ క్యారేజ్ తెరిచింది. అందులో కమ్మటి చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ ఉన్నాయి. బయట తింటే ఆ టేస్టే వేరప్ప. మేమందరం కలిసి సెల్ఫీస్ తీసుకున్నాం. మా నాన్న నాకు ఒక విషయం చెప్పారు. పని, డబ్బు అన్నీ ఉంటాయి, కానీ ఇలాంటి రోజులు మళ్ళీ రావు. అది నిజమే అనిపించింది నాకు. మా అమ్మ పాత రోజులు గుర్తు చేసుకుంది. మీ చిన్నప్పుడు కూడా ఇలాగే తీసుకొచ్చేవాళ్ళం అని చెప్పింది. అది విని నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తాగుతూ అందరం చీర్స్ చెప్పుకున్నాం. ఆ ఫీలింగ్ ఉంది చూడండి, మహాప్రభు, మాటల్లో చెప్పలేం. వెళ్ళగానే స్ప్రైట్ ఇంకా చికెన్ ఫ్రై వేసుకొని తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ పాటలు వింటూ కూర్చున్నాం. బయట ఫుడ్డే కదా, అమ్మ చేసిన చికెన్ కర్రీ మాత్రం వేరు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి అందరికీ హాయిగా అనిపించింది. ఫోన్, టీవీ లేకుండా మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, ఆడుకున్నాం, పాడుకున్నాం. మీకు ఒక మాట చెప్తాను. డబ్బు పెట్టి కొనలేనిది టైం. పేరెంట్స్తో గడిపే ఆ టైం. అమ్మా నాన్న అలా ప్రేమతో కలిపి ముద్దలు పెడుతుంటే స్వర్గం అనిపించింది. వాళ్ళు నాకు ఎంత చేశారు, నేను వాళ్ళకు ఏం చేయలేనా అనిపించింది. కానీ ఏదో ఒక రోజు ఏదో ఒకటి సాధిస్తాను. వాళ్ళకి నా చేత్తో తినిపించేటప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు అయిపోయినారు. వీక్కి ఒక్కరోజు అయినా అలా ప్లాన్ చేసుకోండి. మనం బిజీ అని అంటాం, కానీ నిజంగా కావాలి అనుకుంటే టైం దొరుకుతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీతో లాస్ట్ ఎప్పుడు అవుటింగ్కి వెళ్ళారో కామెంట్లో రాయండి. శ్రీవాణి అమ్మ క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం ఇంకో లాంగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అమ్మా నాన్నలతో కలిసి నడిచే ఆ నడకలు ఎంతో హాయినిస్తాయి కదా. నేను ఈరోజు చిన్నపిల్లని అయిపోయినట్టు అనిపించింది నాకు. మా అమ్మ నాన్నలతో బయటికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి దాకా వచ్చారంటే నా వీడియోస్లో ఏదో కొంచెం నచ్చే ఉంటుంది. కలిసి సింపుల్గా అందంగా ఏదైనా చేద్దాం. తర్వాత వీడియోలో కలుద్దాం. మరి ఉంటా.